వల విసిరాడు. ఆ తర్వాత ప్రేమ కబుర్లు చెప్పాడు. సంవత్సరం పాటు హాయిగా గడిపేశాడు. ఆ తర్వాత వదిలించుకోవడానికి డిసైడ్ అయ్యాడు. ఆ పని అంత ఈజీగా అవదనుకున్న ఆ దుర్మార్గుడు ఏకంగా ప్రియురాలిని హత్య చేశాడు. బాడీని మూసిలో పడేసి తాపీగా వెళ్లిపోయాడు. గుట్టు రట్టవడంతో ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. మలక్పేట ప్రాంతానికి చెందిన మల్లీశ్వరి కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఫేస్బుక్లో యశ్వంత్ గౌడ్తో పరిచయం పెంచుకుంది. అది కాస్త ప్రేమగా మారింది. ప్రియుడు యశ్వంత్ మల్లీశ్వరి వద్ద డబ్బులు నగలు దోచుకుని ప్రాణాలు తీశాడు. మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టి మూసీ నదిలో వేశాడు. మల్లీశ్వరి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తీగలాగితే ఫేస్బుక్ పరిచయం బయటపడింది. యశ్వంత్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే మొత్తం విషయం బయటపెట్టాడు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, ఆ బాధితురాలి తల్లిదండ్రులు ఏమంటున్నారు? వారి వెర్షన్ ఎలా ఉంది? ఇప్పటివరకైతే యశ్వంత్ను అదుపులోకి తీసుకున్నారు. నిన్న మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని రిమాండ్ కూడా తరలించారు. ఆయన్ను పూర్తి స్థాయిలో విచారించారు కూడా. ఆయన చెప్పిన వివరాల ప్రకారం అయితే దాదాపు ఏడాదిన్నర క్రితం పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఫేస్బుక్ లో కాంటాక్ట్ లో ఉంటున్నాం, మధ్యలో అనేక సార్లు కూడా ఇద్దరము కలుస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల తర్వాత ఆమెను వదిలించుకునేందుకు యశ్వంత్ ప్రయత్నించాడు, కానీ ఆమె నిరాకరించింది. అయితే ఒకసారి ఒక దశలో ఆయన పైన కేసు కూడా నమోదు చేస్తాను, ఎందుకంటే తను పెళ్లి చేసుకుంటామని మోసం చేశావు కాబట్టి కేసు కూడా పెడతామని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే వదిలించుకోవాలని పథకం రచించారు. ఈ నేపథ్యంలో గత 15 రోజుల క్రితమే ఈమె ఇంట్లోంచి బయటకు వెళ్ళింది. అప్పుడు ఈయన ఇల్లు అయినటువంటి ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి ఈయన నివాసానికి తీసుకెళ్లి అక్కడ హత్య చేశారు. పూర్తి స్థాయిలో గొంతు నుండి మెడపై అలాగే ఆ మిగతా వేళ్లకున్న ఉంగరాలతో సహా పూర్తిగా లాక్కున్నాడు. అనంతరము మిగతా కొంతమంది మిత్రులతో కలిసి మూసీ రివర్లో పడేశాడు. ఇది కూడా పూర్తిగా నగర శివారు నల్గొండ పరిసరాల్లో ఉన్న గౌరెల్లి వద్ద ప్రవహిస్తున్న మూసీ నదిలో పడేశాడు. అయితే అప్పటికే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడము, ఈ దర్యాప్తు కొనసాగుతుండటంతో డెడ్ బాడీ అనుమానాస్పదంగా కనిపించింది. ఈ నేపథ్యంలో విచారించగా ఇది యశ్వంత్ సంబంధించి హత్య చేసినట్టుగానే గుర్తించారు. మొత్తంగా నిందితులైతే రిమాండ్ తరలించారు. కాగా ఈ ఫేస్బుక్ వేదికగా ఏర్పడ్డ పరిచయం కారణంగా ఈమె హత్యకు గురి కావడం మాత్రము సంచలనం రేపుతోంది. ఇక కుటుంబ సభ్యులు మాత్రము వారికి కఠిన శిక్ష విధించాలని చెప్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి ఒకవేళ ప్రేమించుకున్నప్పటికీ పెళ్లి చేసుకున్నందుకు నిరాకరించాడు. ఒకవేళ అలా చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా చంపేది అంత దుర్మార్గుడు ఎందుకు చేశాడనే విధంగా వారు మాట్లాడుతున్న పరిస్థితి. మొత్తంగా ఇంకా దీనిపైన పూర్తి డాటా కోసము ఫేస్బుక్ లో వారి మధ్య సంభాషణలు కూడా ప్రస్తుతం ఇంకా ర్యాలీ చేసే పరిస్థితిలో పోలీసులు ఉన్నారు. అయితే యశ్వంత్ గతంలో ఎప్పుడైనా ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాడని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉందా? ఇతనితో పాటు ఇంకెవరైనా ఇలాంటి క్రైమ్ చేసే బ్యాచ్ ఏమైనా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారా? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది? అంటే యశ్వంత్ కు సంబంధించి అనేక రాజకీయ పార్టీలతో దాదాపుగా ఇప్పటివరకైనా నుంచి బయటపడ్డ ఫోటోలు అయితే ప్రతి పార్టీతో కూడా సత్సంబంధం నడిపాడు. కానీ ఆయన వ్యక్తిగతంగా పెద్ద గతంలో నేరచరిత్రలు లేనట్టే చెప్తున్నారు. అలాగే ఇందులో ఈయన ట్యాక్సీ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ లో ఏర్పడ్డ పరిచయం కారణంగానే అయితే అమ్మాయిని వాడుకొని వదిలేద్దామన్నారు తప్ప శాశ్వతంగా పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. ఈ నేపథ్యంలోనే ఈమెను హత్య చేశారని మాత్రము పోలీసులు ఇప్పటి వరకు స్పష్టంగా నిర్ధారించారు. ఇంకా ఇతని ఫేస్బుక్ డాటా కూడా యశ్వంత్ ఫేస్బుక్ లో ఉన్న మెసేజ్లు, ఇతర కాల్ రికార్డ్స్, గత కొన్ని నెలలుగా ఎవరెవరితో మాట్లాడుతున్నాడు అన్న పూర్తి డేటా కూడా ఇప్పుడే పోలీసులు విశ్లేషించే పనిలో ఉన్నారు. ఇక ఇది కానీ నిజమైతే ఆయన గత చరిత్ర ఏంటో కూడా మొత్తము బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిభ. రైట్ సందీప్, థ్యాంక్ యూ.